నమస్తే, వెల్కమ్ టు నీటీవీ తెలుగు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే జ్యుడిషియల్ కమిటీ ఒక న్యాయ విచారణ చేసేందుకు జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో ఒక టీం అయితే ఏర్పాటైంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టు వద్దకు వెళ్ళి పరిశీలించారు. దానికి సంబంధించి వందలాది మంది స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి అంశాలు చోటు చేసుకున్నాయి. ఏదైతే ప్రతిపక్ష పార్టీలు అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ ఈ రెండు పార్టీలు ప్రధానమైనటువంటి ఆరోపణలు చేశాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి, కోట్లాది రూపాయలు చేతులు మారాయి అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దానికి సంబంధించి హైకోర్టులోను సుప్రీంకోర్టులో పిల్స్ వేశారు, పిటిషన్లు వేశారు. దానికి సంబంధించి ఇంకా వాదనలు జరుగుతున్నాయి, విచారణ జరుగుతుంది. ఇలాంటి క్రమంలో తెలంగాణలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి అంశంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు అక్రమాలు భారీ ఎత్తున అక్కడ చాలా జరిగింది అనేది వారు ఆరోపిస్తూ వచ్చారు. దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నారో వారంతా ఒక పర్యటన చేశారు. అక్కడ ఆ ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం ఏదైతే కేంద్ర జలవనరుల శాఖ నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు ఆదేశాలతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSC ఆ బృందం కూడా అక్కడ పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఏదైతే కాళేశ్వరం మేడిగడ్డ ఈ రెండు అంశాల్లో అవకతవకలు జరిగిన మాట వాస్తవమే. దీనికి సంబంధించి ఏదైతే నిర్మాణం చేపట్టినటువంటి ప్రాజెక్టు సంస్థలు ఉన్నాయో వారిని కూడా బాధ్యులు చేయాలి అని రకరకాలుగా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడినటువంటి క్రమంలో కాళేశ్వరం కాదు, మేడిగడ్డ కాదు, ఏదైనా సరే బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి అక్రమాలను మేము ఒక్కొక్కటిగా బయటికి లాగుతాం, దీని వెనుక ఎవరున్నా సరే ఉపేక్షించాం అని చెప్పి ఒక శపథం చేశారు ఆయన. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలోని కమిటీ మళ్ళీ ఒక పర్యటన చేసింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మిగిలిన చోట్ల ఏ రకమైనటువంటి పని జరిగింది అనేది పరిశీలించారు. ఇలాంటి క్రమంలో ఇంకా పూర్తి స్థాయిలో సమగ్రంగా దీనిపై విచారణ చేసేందుకు ఇప్పుడు తాజాగా మాజీ అలాగే ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఇరిగేషన్ అధికారులకు ముఖ్యమైనటువంటి ఆఫీసర్స్కు నోటీసులు ఇచ్చారు, ప్రత్యక్షంగా విచారణకు రావాలి అని. ఇప్పటివరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటం వల్ల అది అంతంత మాత్రంగానే ఉంది. కానీ ఇప్పుడు జస్టిస్ చంద్రఘోష్ అండ్ టీం హైదరాబాద్లోనే మకాం వేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి దానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. ఇది ఫైనల్. ఇటువంటి క్రమంలో మొదటి దశగా దాదాపు 12 మంది అధికారులు, ఉన్నత అధికారులు అంటే చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇలాంటి స్థాయి అధికారులకు నోటీసులు ఇచ్చారు. వారు విచారణకు రావాలి. దానికి సంబంధించి వారి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ తీసుకుంటారు. అనంతరం ఎవరైతే నిర్మాణం చేపట్టినటువంటి ప్రాజెక్టు సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారో వారు కూడా వీరందరినీ విచారించిన అనంతరం స్టేట్మెంట్లు తీసుకున్న తర్వాత గత ప్రభుత్వంలో ఎవరి మీదైతే ఎక్కువగా ఆరోపణలు వినిపిస్తున్నాయో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అలాగే ఇరిగేషన్ మినిస్టర్ తదితరులు వారందరినీ కూడా విచారణకు పిలవాలి. నోటీసులు సిద్ధం చేశారు. ఇప్పటికే అధికారులకైతే నోటీసులు ఇచ్చారు. అంటే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వారు గతంలో ఆ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కీలకమైనటువంటి బాధ్యతలు చూసినటువంటి వ్యక్తులు. ఆ సమయంలో ఎప్పుడైతే ప్రాజెక్టు నిర్మాణం జరిగినటువంటి సందర్భంలో పనిచేసినటువంటి అధికారులకు కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఇది ముఖ్యమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఒకదాని వెంట ఒకటి బీఆర్ఎస్ను కకావికలం చేస్తున్నాయి, నిద్ర పట్టకుండా చేస్తున్నాయి.
ఆ పార్టీలోనే గందరగోళ పరిస్థితులు, అనిశ్చితి, అయోమయం అన్నీ కలిసి ముప్పేట దాడి చేస్తున్నాయి కేసీఆర్. ఇటువంటి సందర్భంలో తాజాగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి న్యాయ విచారణ ఉందో దానిని మరింత స్పీడప్ చేయాలి. త్వరలోనే కీలకమైనటువంటి పరిణామాలైతే చోటు చేసుకోబోతున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు.